పుదుచ్చేరి రాష్ట్ర శాసనసభకు వరుసగా 4వసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లాడి కృష్ణారావు శుక్రవారం తన సొంత నియోజకవర్గమైన యానాంలో అడుగుపెట్టారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మొదటిసారి యానాంకు రావడంతో స్థానిక ప్రజలు, అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు. మంత్రి మల్లాడి కృష్ణారావు పుదుచ్చేరి నుండి విమానంలో రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుండి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా యానాంలోని రాజీవ్ గాంధీ బీచ్ వద్ద ఉన్న నవయోగ జట్టీకి చేరుకున్నారు. మంత్రి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ జట్టీ వద్ద దిగగానే అక్కడ వేచి ఉన్న వేలాది మంది అభిమానులు, నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంతో కేకలు వేసి పెద్ద ఎత్తున పూల వర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం తనను ఆశీర్వదించిన యానం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఆయన ఈ పర్యటనను కేటాయించారు. మంత్రి రాక సందర్భంగా జెట్టి పరిసర ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. యానం అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని ఈ సందర్భంగా మల్లాడి కృష్ణారావు పేర్కొన్నారు. నా ప్రజలకి, నా ఓట్లు వేసిన నా కార్యకర్తలకి, ఓట్లు వేసిన వాళ్ళకి, ఆ ఓట్లు వేయడానికి డే అండ్ నైట్ కష్టపడిన నా నాయకులకి, యూత్కి కానీ, పెద్దలకు కానీ, మహిళా మండలికి కానీ అందరికీ అంకితం అని చెప్పేసి మొన్న చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. వారిచ్చిన మాటలు, అలాగే మన ముఖ్యమంత్రి గారు మార్చి 15వ తారీఖున ఇక్కడ మాట్లాడినారు. మల్లాడి కృష్ణారావుకి కేంద్రంలోకి వెళ్ళి కేంద్రంలో ఉండే అంత అవకాశాలు ఉన్నాయి. అయినా కానీ పాండిచ్చేరిని దృష్టిలో పెట్టుకుని నా క్యాబినెట్లో అనుభవైన వ్యక్తి నా పక్కన ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ 5 సంవత్సరాలు మల్లాడి కృష్ణారావుని కేంద్రానికి పంపకుండా ఇక్కడ ఉండాలని నా కోరిక, మీ కోరిక అని చెప్పేసి ప్రజల్లో చెప్తున్నాను. చిన్న కార్యకర్త వచ్చి నాకు చేయాలి, కానీ కొన్ని ఛానల్లో మల్లాడి కృష్ణారావుకి సహకారం చేశారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇది యథార్థం కాదు. ఇది 100% తప్పు. ఎక్కడైనా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన బోస్గారు అవ్వచ్చు, ఇంకా కొంతమంది కార్యకర్తలు అవ్వచ్చు, వాళ్ళు నా విజయం పొందాలని కోరుకున్నారు తప్ప కూటమి వ్యక్తి అయినా కానీ ఒక కమ్యూనిటీ కట్టడి చేసి ఎవరిని కూడా అక్కడికి వెళ్ళొద్దు, ఇదే లాస్ట్ ఛాన్స్ మల్లాడి కృష్ణారావు గారు మనం కొట్టినట్టయితే మేము మా గెలుపులో అతను ఉన్నారు, అతను బయట మల్లాడి కృష్ణారావు బ్రాండ్, ఇది మల్లాడి కృష్ణారావు బ్రాండ్. అలాగే మీ ద్వారా కూడా నేను ఈ విజయం నా ప్రజలకి, నా ఓట్లు వేసిన నా కార్యకర్తలకి, ఓట్లు వేసిన వాళ్ళకి, ఆ ఓట్లు వేయడానికి డే అండ్ నైట్ కష్టపడిన నా నాయకులకి, యూత్కి కానీ, పెద్దలకు కానీ, మహిళా మండలికి కానీ అందరికీ అంకితం అని చెప్పేసి మొన్న చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. వారిచ్చిన మాటలు, అలాగే మన ముఖ్యమంత్రి గారు మార్చి 15వ తారీఖున ఇక్కడ మాట్లాడినారు. మల్లాడి కృష్ణారావుకి కేంద్రంలోకి వెళ్ళి కేంద్రంలో ఉండే అంత అవకాశాలు ఉన్నాయి. అయినా కానీ పాండిచ్చేరిని దృష్టిలో పెట్టుకుని నా క్యాబినెట్లో అనుభవైన వ్యక్తి నా పక్కన ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ 5 సంవత్సరాల్లో మల్లాడి కృష్ణారావుని కేంద్రానికి పంపకుండా ఇక్కడ ఉండాలని నా కోరిక, మీ కోరిక అని చెప్పేసి ప్రజల్లో చెప్తున్నారు. చెప్పిన విధంగా ఈవేళ ఎన్డీఏలో ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 3 మంత్రి పదవులకి 18 కానీ 20 కానీ వారు ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయం తీసుకుని నన్ను పిలిచి సీఎం గారు మాట్లాడారు. నేను దానికి కూడా సీఎం గారికి ఇది కరెక్ట్ కాదేమో చూడండి అని చెప్పాను. దానికి పైనుంచి కూడా ఎన్డీఏలో ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ, ఏడీఎంకే, అలాగే చార్లెస్ మార్టిన్ పార్టీలు ఉన్నాయి. ఏడీఎంకే 2లో 1 గెలిచింది, చార్లెస్ మార్టిన్ 2లో 1 గెలిచారు.